హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ పద్మ హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు నేను ఒకటి జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అదేంటంటే గోవా జ్యూస్. మనం షాపులో తాగుతాం కదా, బట్ ఒక్కొక్కసారి షాపులో తెచ్చుకొని తాగుతాము. అలాంటిదే మనం సింపుల్గా టేస్టీగా ఎలా మనం చేసుకోవాలి ఏంటో అనేది మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ 3 ఐటమ్స్ ఉంటే మనకి గోవా జ్యూస్ రెడీ అయిపోయాయి. మనం గోవా కూడా ఎలా వస్తుంది ఫ్రెండ్స్, గోవా జ్యూస్ అనేది మనం ఇక్కడే తాగేచ్చు ఇంట్లోనే మనం. ఓకేనా ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థములు: గోవా, షుగర్, ఐస్ క్యూబ్స్. మనం ముందుగా జ్యూస్ చేసుకోవడానికి ఈ గోవాలు ఉన్నాయి కదా, అంటే జాంకాయలు. ఇవి ఒకసారి మనం ఇలా పైన తీసుకోవాలి. మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన ఈ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ ఎట్లానే ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జంతా మనం తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ విధంగా మనం గుజ్జంతా తీసేసుకొని మొత్తం మనం ఎన్ని గ్లాసులు చేసుకుంటామో అన్నీ వేసుకుంటాం. ఇట్లా ఈ విధంగా తీసేసుకొని మొత్తం అంతా ఇలా వేసుకోవాలి. కాయలన్నీ మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చక్కగా పైన ఇలా మూతలాగా సేమ్ మూతలాగా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జంతా మనం తీసేసుకొని ఈ విధంగా స్పూన్తో కానీ దేనితో చాకుతో తీసుకొని మనం మొత్తం అంతా దాంట్లో వేసుకోవాలి. ఆ విధంగా వేసేసుకుంటే మొత్తం ఇట్లా తీసేసుకుని వేసుకోవాలన్నమాట. ఇదే మనకి జ్యూస్ మెయిన్ రావడానికి కారణం అన్నమాట. మొత్తం అంతా ఈ విధంగా వేసుకోవాలి. మనం ఇందాక జాంకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీలో వేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి మనకి ఇంకా షుగర్ యాడ్ చేయాలి కాబట్టి కొంచెం తీపినీస్ కోసం ఇంకా ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో తీపి అని కూడా అనుకునేది మనం దాన్ని బట్టి ఆలోచించుకొని మనం వేసుకోవడమే. అలానే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. మనకి ఇంక దీంట్లో వాటర్ కట్ ఏమీ అవసరం లేదు, మిల్క్ కూడా అవసరం లేదు. బట్ మీకు ఏమైనా కావాలంటే కనుక మిల్క్తో కూడా చేసుకోవచ్చు. ఎర్ర జామకాయలు ఉంటుంది కదా, బట్ దాంతో కూడా చేసుకోవచ్చు. దేంతో చేసుకున్న టేస్ట్ మాత్రం ఈక్వల్గానే ఉంటుంది. తెల్ల జామ్ అయినా ఒకటే, రెడ్ జామ్ అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనం వెళ్ళి మిక్సీ పట్టుకొచ్చేద్దాం. మనం ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జ్యూస్ పట్టేసుకోవాలి మనం. గోవా జ్యూస్ అనేది ఈ విధంగా జ్యూస్ పట్టేసుకుంటే మెత్తగా సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకునేది మొత్తం అంతా ఈ జ్యూస్ అంతా వడపోసుకోవాలన్నమాట. మనం దీంట్లోనే పిప్పంతా వచ్చి దీంట్లో ఉంటుంది. మొత్తం అంతా వడపోసుకుంటే సరిపోతుంది. మనం మొత్తం అంతా ఇలా స్టేనర్లో వేసేసుకున్నాం కదా, ఈ మొత్తం అంతా ఇట్లా అనుకుంటే మొత్తం దాంట్లో ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది మనకి. దీంట్లో ఉంటుంది ఇంకా పిప్పంతా వేస్ట్గా ఉంటుంది, పక్కన పడేసుకోవడం. ఈ గుజ్జంతా మొత్తం ఇట్లా వడబోసుకున్నాం కదా, ఈ ఉన్న పిప్పంతా వేస్ట్ పిప్పే. ఇది మనం చేసుకున్న జ్యూస్ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఇందాక జాంకాయ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకొని మనం బౌల్లో చేసుకున్నాం కాబట్టి ఈ జ్యూస్ అంతా బౌల్లో వేసుకుందాం. అంతే, ఇంకా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. డెకరేషన్ అనేది ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనము ఈ జాంకాయ బౌల్స్తో సర్వ్ చేసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బై బాయ్.